ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. మన జీవితంలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మనం ఇలా అనుకుంటాం, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, నా జీవితం అంతా అయిపోయింది, ఇంకా నాకు భవిష్యత్తు లేదు అని. కానీ మనం అంతమని అనుకున్న చోటే దేవుడు ఆరంభం చేస్తాడు. మనం ఓటమి అని అనుకున్న చోటే దేవుడు దాన్ని విజయంగా మారుస్తాడు. ఈరోజు మనం చదివే వాక్యం కూడా అలాంటిదే. సైతాను సంఘాన్ని నాశనం చేయాలని అనుకున్నాడు, కానీ దేవుడు అదే పరిస్థితిని సువార్త వ్యాప్తికి ఉపయోగించాడు. కాబట్టి ఈరోజు మీ జీవితంలో ఏ కష్టం వచ్చినా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రతి పరిస్థితిని తన మహిమ కొరకు ఉపయోగించుకుంటాడు అని. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 1వ వచనం వాక్యం ఇలా ఉంది: ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయారని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఏం జరిగిందో తెలుసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్లే ముందు శిష్యులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అది అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఉంది: మీరు యెరూషలేములోను యూదయ అంతటను సమరయను బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు అని. అంటే సువార్త యెరూషలేమును మాత్రమే ఉండకూడదు, ప్రపంచం అంతటికి వెళ్ళాలి అని. కానీ ఏం జరిగిందంటే, పరిశుద్ధాత్మ దిగొచ్చిన తర్వాత ఒకే రోజు 3,000 మంది రక్షింపబడ్డారు. తర్వాత 5,000 మంది రక్షింపబడ్డారు. ప్రతిరోజు దేవుని సంఘానికి జనులు చేరుతానే ఉన్నారు. అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, సంఘం బలపడింది. అయితే ఒక సమస్య వచ్చింది. విశ్వాసులు యెరూషలేములో ఉండిపోయారు. దేవుడు వారిని ప్రపంచం అంతటికి పంపాలని కోరుకున్నాడు, కానీ వారు అక్కడ స్థిరపడ్డారు. దేవుని వాక్యాన్ని బలంగా ప్రకటించిన 7 పరిచారకులలో ఒకడు స్టెఫెను. పరిశుద్ధాత్మ నిండినవాడు, అద్భుతాలు చేసినవాడు. యూదా నాయకులు అతనితో వాదించలేకపోయారు. అప్పుడు అబద్ధపు సాక్ష్యాలతో అతన్ని నిలబెట్టారు. అతన్ని సభ ముందు నిలబెట్టారు. స్టెఫెను ఇజ్రాయేలు చరిత్రను వివరించి చివరిగా ఇలా అన్నాడు: మీరు పరిశుద్ధాత్మను ఎదురుస్తున్నారు, మీ పితరులు చేసినట్లే మీరు కూడా చేస్తున్నారు అని. ఈ మాట విని వారు కోపంతో రాళ్లతో కొట్టి స్టెఫెన్ను చంపారు. అతడు చనిపోతూ ఇలా ప్రార్థించాడు: ప్రభువా, వీరి పాపాన్ని వీరి మీద మోపవద్దు అని. అతడు తనను చంపిన వారిని కూడా క్షమించాడు. స్టెఫెన్ను రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు ఒక యువకుడు అక్కడ నిలబడి ఉన్నాడు. అతని పేరు సౌలు. స్టెఫెను మరణాన్ని అతడు సమ్మతించాడు. దాని తర్వాత సౌలు ఇంటింటికి వెళ్లి క్రైస్తవులను లాగి చెరసాలలో వేయడం ప్రారంభించాడు. అప్పుడు యెరూషలేములో గొప్ప హింస ప్రారంభమైంది. ప్రజలు భయపడి యూదాకు, సమరయాకు, తర్వాత ఇతర దేశాలకు వెళ్లిపోయారు. వారు పారిపోతూ ఏం చేశారంటే, తమ ప్రాణాలు మాత్రమే కాపాడుకోలేదు, సువార్తను కూడా తీసుకెళ్లారు. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 4వ వచనం ఇలా చెప్తుంది: చెదరిపోయిన వారు సువార్త ప్రకటించుచూ సంచరించిరి అని. సాతాను ఏమనుకున్నాడంటే సంఘం అంతమైపోతుందని, కానీ దేవుడు సువార్తను ప్రపంచమంతా వ్యాపించినట్టు చేశాడు. అంటే దేవుడు శత్రువు చేసే పనిని కూడా తన మహిమకు ఉపయోగించుకోగలడు. ఈ వాక్యానికి యోసేపు జీవితమే గొప్ప ఉదాహరణ. యోసేపుని తన అన్నలు అసూయతో బానిసగా అమ్మేశారు. అది యోసేపుకు శాపంలా అనిపించింది. ఐగుప్తులో బానిసయ్యాడు. పోతిఫెరా ఇంట్లో ఎన్నో బాధలు ఎదుర్కొన్నాడు. చేయని తప్పుకు జైలుకెళ్ళాడు. చాలా సంవత్సరాలు బాధపడ్డాడు. కానీ దేవుడు ఒకే ఒక్క సంఘటనను తన ప్రణాళికలో ఉపయోగించుకున్నాడు. జైలు లేకపోతే రాజు పరిచయం ఉండేది కాదు. రాజు పరిచయం లేకపోతే ఐగుప్తు అధికారిగా అయ్యేవాడు కాదు. అధికారిగా కాకపోయి ఉంటే కరువు సమయంలో తన కుటుంబాన్ని రక్షించుకోలేకపోయాడు. చివరికి యోసేపు తన అన్నలతో ఇలా అన్నాడు: మీరు నాకు కీడు చేయాలని ఆలోచించారు, కానీ దేవుడు మనందరి మేలు కోసం దీన్ని జరిగించాడు అని. ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనం ఉంది. అదేవిధంగా యెరూషలేములో వచ్చిన హింస సంఘానికి కీడుగా కనిపించింది, కానీ దేవుడు దాన్ని కోట్ల మందికి రక్షణగా మార్చాడు. ఈ వాగ్దానాలను మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, మొదటిగా, హింస దేవుని పనిని ఆపలేదు, సువార్త మరింత దూరం వెళ్ళింది. రెండోదిగా, దేవుని ప్రణాళికను ఎవరూ ఆపలేరు. మనుషులు వ్యతిరేకించవచ్చు, కానీ దేవుని చిత్తం నెరవేరే తీరుతుంది. మూడోదిగా, కష్టాలు వచ్చినప్పుడు పారిపోవడం కాదు, దేవుని నమ్మాలి. విశ్వాసులు చెదిరిపోయినా వారు తమ విశ్వాసాన్ని మాత్రం వదలలేదు. నాలుగోదిగా, దేవుడు ప్రతి బాధను ఆశీర్వాదంగా మార్చగలడు. ఈరోజు మీరు ఏడుస్తున్న కారణమే రేపు మీ సాక్ష్యంగా మారవచ్చు. ఐదోదిగా, సువార్త ప్రకటించడం ప్రతి విశ్వాసి బాధ్యత. చెదిరిపోయిన వారందరూ అపోస్తులు కాదు, సాధారణ విశ్వాసులే. అయినా వారు సువార్త చెప్పారు. అలాగే మనం కూడా చెప్పాలి. ఈ వాగ్దానాన్ని మన జీవితంకి ఎలా తీసుకోవాలంటే, కష్టాల్లో దేవుని నిందించకూడదు, పరిస్థితుల కంటే దేవుని ప్రణాళికను నమ్మాలి. ఎక్కడున్నా యేసయ్య గురించి సాక్ష్యం చెప్పాలి. హింస వచ్చిన విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని చిత్తానికి విధేయులుగా జీవించాలి. మన బాధలను కూడా దేవుడు మహిమకు ఉపయోగించుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉండొచ్చు. మీరు కోల్పోయిన ఉద్యోగం,
విఫలమైన పరీక్ష, వచ్చిన అనారోగ్యం, మిమ్మల్ని బాధపెట్టిన మనుషులు మీకు శాపంలో అనిపించవచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడు యెరూషలేములో వచ్చిన హింసను సువార్త వ్యాప్తికి ఉపయోగించినట్లే మీ జీవితంలోని ప్రతి కష్టాన్ని కూడా తన మహిమకు ఉపయోగించుకోగలడు. ఈరోజు ఏడుస్తున్న మీరు రేపు ఎంతో మందికి సాక్ష్యంగా నిలబడొచ్చు. కాబట్టి నిరాశ పడకండి. దేవుని ప్రణాళిక ఎప్పుడు మన ఊహ కంటే గొప్పది. ఈ వాగ్దానం మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో అందరితో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా జీవితాలలో ఎన్నో కష్టాలు, హింసలు, అవమానాలు, పరీక్షలు వస్తూనే ఉన్నాయి ప్రభువా. కొన్నిసార్లు అవి ఎందుకు వస్తున్నాయో మాకు అర్థం కావడం లేదు. కానీ ఈరోజు నువ్వు నేర్పించినట్లు ప్రతి పరిస్థితిలో నీ ప్రణాళిక ఉందని మేము విశ్వసిస్తున్నాం ప్రభువా. స్టెఫను లాంటి క్షమించే హృదయాన్ని మాకు దయచేయము. హింస వచ్చిన సువార్త ప్రకటించే తొలి సంఘం విశ్వాసం లాంటి ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మా బాధలను నీ మహిమకు ఉపయోగించుకోండి ప్రభువా. మా జీవితాలలో అనేక మందికి రక్షణకు కారణమయ్యేటట్లు ఉపయోగించుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.